పిల్లల్ని తల్లి అలవాటు చేసుకోవాలి కానీ తండ్రి అలవాటు చేసుకుంటే వచ్చే ఇబ్బందులే ఇవి. ఏం చేయి చెప్పండి. ఆయనేమో దేశాలు పట్టుకు తిరుగుతున్నారు, వీడేమో నాన్న నాన్న నా ప్రాణాలు తీస్తున్నాడు. ఆయన రాకపోతే మరీ ఎక్కువ అవుతుంది. ఎక్కడున్నాడో పిలిపించండి. సరే వస్తానమ్మా. సరే వచ్చేసరే. మీకోసమేనండి మీ ఆవిడ ఎదురు చూస్తుంది. మీ అబ్బాయికి ఏమీ బాగలేదు. 3 రోజుల నుంచి జ్వరం, చివరి కళ్ళు కూడా తెరవని స్థితిలో ఉన్నాడు. రండి పైకి వెళ్దాం. రండి. బాబు ఎవరొచ్చారో చూడు బాబు. ఇన్నాళ్ళకి ఇల్లు కనిపించిందా మీకు? అవునులేండి, మీకు కావాల్సింది డబ్బు. కట్టుకున్న కారు ఏమైపోతే మీకే, కన్ను బిడ్డ ఏమైపోతే మీకే. ఉండమ్మా, మగాడు బయట నుంచి ఎన్నో గొడవలతో వస్తాడు. ఆయన వచ్చేసరిగా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. బాబు మీ నాన్న వచ్చారు, మీరు పిలవండి. బాబు నాన్న ఇచ్చారా చూడు. ఆవిడన్న మాటలు పట్టించుకుంటారేమిటండి. రండి బాబు. బాబు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేవాడిని. బాబా ఇంకెప్పుడు విడిచిపెట్టలేదు నాన్న. వెళ్తే చచ్చిపోతాను. ఇంకెప్పుడు వెళ్ళని చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఆయన ఎందుకు చెప్తారా? నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఆయనకేం సంబంధం లేదు. లేదమ్మా, నాన్న చెప్తాడు. చెప్పు నాన్న, నా మీద చెప్పు నాన్న. ఆంజనేయులు, నేనున్నా పోయినా నా బిడ్డకు భార్యకు ఏ లోపం రాకూడదు. అన్నయ్యకి దెబ్బలన్నీ తగ్గి స్పృహలోకి వచ్చేట్లు చేయి స్వామి. అన్నయ్యకి తగ్గితే వచ్చే శ్రీరామనవమికి పానకం పోయిస్తాను స్వామి. ఆంజనేయులు, ఆంజనేయులు, ఏంటయ్యా అట్ట చూస్తావే? నేనయ్యా నీ పెద్దమ్మని. ఏంటయ్యా నీకేమైంది? నాకేం కాలేదు. నీకేం కాదయ్యా, ఆ రాముల వారు నీ అందున్నాడు. అడు చూడు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు పెద్దమ్మా? నీకు సొయ్యి రావాలని, నువ్వు బాగుండాలని వాళ్ళందరూ రాముల వారికి మొక్కుకుని భజన చేస్తున్నారయ్యా. అన్నయ్య, అన్నయ్య తగ్గిపోతుందన్నయ్య, తొందరగానే తగ్గిపోతుంది. ఇచ్చిదాను, వాడికి ఏం కాదమ్మా. వాడే దేవుడు. దేవుణ్ణి దేవుడు చంపుకుంటాడా? చంపుకోడు. ఊళ్ళోళ్ళందరినీ చంపుతాడు. నన్ను చంపాడు. ఏంటంటే చూస్తా మతిగానే పోయిందా?
పట్నం వెళ్ళొద్దు అన్నారా అన్నారా లేదా ఐడియా నన్ను కూర్చోబెట్టి నువ్వు పారిపోతావు. అది కాదు కొండమ్మా. ఏంటి కాదు? నీ గురించి నేను ఎంత సచ్చానో తెలుసా? అయిపోయింది ఏదో అయిపోయింది. అయిపోయింది కాబట్టి ఇక ముందు ఇలా జరగకూడదని ఆంజనేయ స్వామి ముందు దండం పెట్టి కొబ్బరికాయ కొడుతాను రా. కంటుకుంటూ హారతి తీసుకోండి. ఏమైపోవరా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? కట్లేంట్రా? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మేము ఏమైపోవరా? ఆంజనేయులు ఇంకెప్పుడు వెళ్ళదురా, మమ్మల్ని విడిచి ఇంకెప్పుడు వెళ్ళదురా. ఆంజనేయులు ఏమైంది? వెళుతున్నారా? మిమ్మల్ని పెడుతున్నారా అని అడుగుతున్నాను. లోకంలో చాలా మంది ఉన్నారు. కేడీలున్నారు, హంతకులున్నారు. వాళ్ళకి భార్యలు పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరూ మీలా చెప్పకుండా పారిపోవడం లేదండి. మీరెందుకు వెళ్తున్నారు? ఏమండి, ఒక్క మాట చెప్పండి. అసలు మీరెందుకు పారిపోవాలనుకుంటున్నారు? భారీగా నేను మీకు పనికిరానా? నా మీద మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది బాబు. బాబుని మీరు జాగ్రత్తగా చూస్తానంటే నేనే వెళ్ళిపోతాను. చెప్పండి. నేను ఎందుకు వెళ్తానంటం లేదు. అయితే ఎందుకు వెళ్తున్నారో చెప్పండి. ఈ రోజు మీలోనైనా మార్పు రావాలి, నాలోనైనా తెగింపు రావాలి. ఏమండి, ఆ రోజులు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనండి. నేను వంట చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఒక్క నిమిషం కంటికి కనిపించకపోయినా సీత సీత అని తిరిగే ఆ మనిషికి ఇప్పుడు నన్ను ఇంటిని పట్టించుకోకుండా తిరిగే మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుడు ఎందుకు ఇలా మార్చాడో, మీరెందుకు ఇలా మారారో నాకు అర్థం కావడం లేదండి. అర్థం కావడం లేదండి. అమ్మా అమ్మా నాన్న, అమ్మ లేపు. అమ్మా 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 అమ్మా. నాకు పని చేసి పెట్టాలిరా అన్నారు. ఆ పని ఏమిటో చెప్పకుండానే డబ్బు ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేను వచ్చాను. ఆ పని ఇదేనా అండి? బాబు గారు, నేను మీరు కాదని తెలిస్తే బాబు చనిపోతాడేమోనని భయంగా ఉంది. నన్ను మీరే అనుకుని, మీరేదో మారిపోయారనుకుని సీతమ్మ లాంటి ఆ తల్లి బాధపడుతోంది. అసలు మీరు ఏమైపోయారు బాబు గారు? నేనెందుకు పనికిరాని వాణ్ణి. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఆ బాబుకి అమ్మకి మీరు కావాలి. మీరు ఎప్పుడొస్తారు బాబు గారు? నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నాన్నా నాన్నా నాన్నా, ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుడితో మాట్లాడుతున్నాను బాబు. దేవుడు ఇక్కడికి వచ్చాడా? దేవుడు ఇక్కడికేమిటి బాబు, ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడు పిలిచినా వస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో. రా నాన్నా, నాకు నిద్ర రావట్లేదు. నువ్వు వెళ్ళి పడుకో బాబు, అదే వస్తుంది నిద్ర. నువ్వు పాట పాడితే నిద్ర వస్తుంది. పాట నాకేమొచ్చు? ఎందుకు రాదు? రోజు పాడేవాడుగా. పాడు నాన్నా, పాడు.